హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నేను మీ స్వరూప. మీరు చూస్తుంది స్వరూప మల్టీ వ్లాగ్స్ అండి. ఈరోజు ఎంట్రన్స్ నుండి బయటికి వెళ్ళగానే చూడండి, వైట్ మందార బుజ్జి బుజ్జిగా చక్కగా స్వాగతం పలుకుతుందండి. మీరే చూడండి ఎంత బాగుందో. ఇంకేముందండి, మన వీడియోలో ఫస్ట్ టైం చూపించేది మాత్రం ముగ్గులే. చూసేయండి. అసలు నా ముగ్గులు బాగున్నాయో లేదో ఏమీ చెప్పట్లేదండి మీరు. బాగుంటే బాగున్నాయనండి, లేకపోతే బాలేదని కూడా కామెంట్ చేయండి. ఏం పర్వాలేదు. ఇలా ఉన్నాయండి ముగ్గులైతే. ఏదో ఒకటి కామెంట్ చేయండి. ఏం చెప్పకపోతే ఎలా అండి? ఈరోజు ఒక విషయం చెప్పబోతున్నానండి. ఏంటంటే, ఏదైనా కూరగాయ వారం రోజులు నిల్వ ఉంటుందండి, లేదంటే నెల రోజులు నిల్వ ఉంటుంది. కానీ ఇది మాత్రం 1 ఇయర్ నిల్వ ఉంటుందండి. దీని పేరు మా సైడ్ అయితే గడకందగడ్డ అంటాము. మీ సైడ్ ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉడికిన తర్వాత తొక్క తీస్తే ఇలా ఉంటుంది, ఆలులాగా. దీని ఇలాగే చిలగడ దుంపలాగా తినేయొచ్చు తొక్క తీసుకొని, లేదంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కూర కూడా చేసుకోవచ్చండి. మేమైతే కూర వండుకుంటాము వీటిని. మన మ్యాథ్స్ గాడైతే ఈరోజు పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. పిలవంగానే చూడండి ఎంత ఫాస్ట్ గురికొస్తున్నాడో. మ్యాథ్స్ అని పిలవగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. వాడు అసలు పిలవగానే నా పిలుపు వింటే చాలు, చాలా ఫాస్ట్ గురికొస్తాడు. వాడు స్వీట్ ప్రియుడు అండి. ప్రతిరోజు స్వీటే కావాలి వాడికి, ఏదో ఒక స్వీట్. వాడితో పాటు కోడి పిల్లలు కూడా తింటున్నాయి. అరుస్తాడు వాటి మీద, కానీ అవి అసలే భయపడవు, సైలెంట్గా తింటా ఉన్నాయి. చాలా చక్కగా కలిసి ఉంటున్నాయండి మన మ్యాక్స్ గాడు కోడి పిల్లలు. ఈరోజైతే మన కాకరపాదు చాలా కాయలు కాసిందండి. చూడండి, చెట్టు మొత్తం చూపిస్తాను ఎంత బాగున్నాయో. అసలు ఇలా పెరట్లో పాదులు పెట్టుకొని అవి తెంపుకొని కూర చేసుకొని తింటే ఎంత అదృష్టం అండి. అలాంటి అదృష్టం ఎంతమందికి ఉంటుంది? మేమైతే మా అదృష్టం అనుకుంటాము ఇలాంటి కూరగాయలు దొరకడం వల్ల. ఎలాంటి కెమికల్ లేకుండా, అసలు ఎవరో పండిస్తే తినే కంటే మేము పండించుకొని మా చేతులతోటి మేమే కూర చేసుకొని తింటే అసలు ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఈరోజైతే చాలా కాయలు కాశాయి మన పెద్ద చెట్టుకి. ఇంకో చెట్టు మాత్రం అసలు ముట్టలేదు. చిన్న చిన్న కాయలు వైట్గా ఉంటాయి కదా, అదైతే ముట్టలేదు. మేమిద్దరమే కాబట్టి ఇవి సరిపోతాయి మాకి. ఇది ఒక్క పాదియే కోసాను నేను. ఒక 2-3 రోజులు చూడలేదు, కథం ఎక్కడ పెద్ద పెద్దగా పెరిగిపోయినాయి. ఇగో తెంపితే మాత్రం ఇన్నయినాయండి. ఈ వీడియోలో చిన్నగా కనిపిస్తున్నాయి కానీ పర్వాలేదు, పెద్దగే ఉన్నాయి కాకరకాయలు. మన ఊరు గోదావరి ఒడ్డుకుందని చెప్పాను కదండి, అక్కడ పుచ్చ తోట వేశారు ఒక తమ్ముడు వాళ్ళు. ఈరోజు తీసుకొచ్చి ఇచ్చారు మనకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఉంటాను.